ఒకసారి ఏమైందంటే నేను తిరుపతికి వెళ్ళాను 94 ప్రాంతంలో. మన పిల్లోడు మాస్టర్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి బర్త్డే అంటే ఆ అమ్మాయికి 3 ఏళ్ళు ఉంటాయి. బర్త్డే పార్టీకి పిలిచాడు. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాడు. బర్త్డే కదా, చాక్లెట్లు తీసుకెళ్ళాను. సగం చాక్లెట్లు ఇచ్చాను, ఇంకా సగం పక్కన పెట్టాను. వాళ్ళు అడిగారన్నమాట, సగమే చాక్లెట్లు ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు ఏమిటి అని అడిగారు. అంటే పాప పుట్టినరోజు కదా, మరి చాక్లెట్ తీసుకొచ్చాను, ఇంకో 2 నిమిషాల్లో చచ్చిపోతుంది అనుకోండి, మిగతా చాక్లెట్ ఇద్దామని చెప్పేసి కూర్చున్నానని చెప్పాను. మనిషి ఎప్పుడైనా చావచ్చు. పుట్టుకకి చాక్లెట్లు ఇవ్వాలి, చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చపలు కొట్టండి. అంటే ఆ పాప వాళ్ళ అమ్మ బోర్ను ఏడవడం మొదలుపెట్టింది. అంటే శుభమా అని చెప్పేసి పిలిస్తే, బర్త్డే పార్టీకి పిలిస్తే చావు గురించి మాట్లాడతారేంటి, మా పాప చచ్చిపోతుంది ఏంటి అని చెప్పేసి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజం. నిజమైన దానికి ఎప్పుడు చప్పలు కొట్టాలి. ఈ ప్రోగ్రాంకి మనం వస్తాము, స్టార్ట్ అయినప్పుడు చప్పలు కొడతాము, మరి ప్రోగ్రామ్ అయిపోతే వెళ్ళిపోతుంటే చప్పలు కొట్టడం ఏమిటి? ఇక్కడికి వచ్చాము, స్టేజ్ మీదకి వచ్చాము, కాసేపు అంతా స్టేజ్ మీద వెళ్ళిపోతాము. ఏ పని చేయాలో ఆ పని చేయడం కోసం వచ్చాము, అంతే. ఆ పని చేసి వెళ్ళిపోతాం. ఇక్కడ వాయించాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ధ్యానం చేసుకోవడం వచ్చాము, ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇక్కడ అందరూ కూడా సంగీతం వాయించడం కోసం వచ్చారు, వీళ్ళు సంగీతం వాయిస్తారు, వెళ్ళిపోతారు. మనము ఈ భూమి అనే ప్రపంచంలో ఒక నాటక రంగంలో వచ్చాము, పాత్ర వేస్తాము, పోతాము. కొంతమందికి 2 నిమిషాలే ఉండొచ్చు స్టేజ్ మీద, కొంతమందికి 2 గంటలు ఉండొచ్చు స్టేజ్ మీద. అది వాళ్ళ పాత్ర బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ పుట్టిన అబ్బాయి రేపు చచ్చిపోతాడు, సో వాట్? పుట్టినప్పుడు చాక్లెట్లు, పోయినప్పుడు చాక్లెట్లు, గుర్తుంచుకొని చేపలు కొట్టండి దానికి. పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఉండగలిగినప్పుడు మీకు ఆత్మజ్ఞానం సంపూర్ణమైందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణమైనంత వరకు తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాము, చేస్తుంటాము? ఎప్పటి వరకైతే ఈ పుట్టుక చావు 2 సమానంగా అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్లు, మరుక్షణం చావు కూడా చాక్లెట్లు ఇవ్వగలుగుతారో, అప్పుడు మీ యొక్క ఆత్మజ్ఞానం పరిసమాప్తమైంది. అంతవరకు కాలేదు. ఇది మీకే లిట్మస్ టెస్టు. ఒక యాసిడా, ఒక ఆల్కలి అని ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఎర్రగా అయితే యాసిడ్, అది బ్లూగా అయితే ఆల్కలి. ఆ పదార్థం ఏమిటి, అది యాసిడా ఆల్కలియా అంటే లిట్మస్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. వెంటనే తెలిసిపోతుంది, ఇది యాసిడ్, ఇది ఆల్కలి, ఇది ఆమ్లము, ఇది ఆల్కలి ఏమంటారు, క్షారం. మర్చిపోయింది తెలుగు నేను. అలాగే మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా ఎలా పరీక్షించుకుంటాం? ఇప్పుడు పుట్టిన పాప రేపు చచ్చిపోతే మనం అదే ఆనందంగా ఉంటే మనకి ఆత్మజ్ఞానం ఉందన్నమాట, గుర్తుంచుకోండి. ఎవరికి వారికి టెస్ట్ ఇది.
ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నెక్స్ట్ డే మొగుడు చచ్చిపోయాడు, పెళ్ళాం చచ్చిపోయింది, ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా నీకు ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడు ఏడ్చినా నీకు అప్పుడు ఆత్మజ్ఞానం లేదు. అశోచ్యాన్ అనువశోచస్త్వం. అశోచ్యాన్ అంటే ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండిత. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించినవాడు. నా అనుశోచంతి పండిత, పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం కానీ ఏడవడు. ఏడిస్తే నువ్వు పండితుడు కావు. అయ్యో నా మొగుడు చచ్చిపోయాడే, నా పెళ్ళాం చచ్చిపోయిందే, నా తల్లి చచ్చిపోయిందే, నా పిల్లాడు చచ్చిపోయిందే అని నువ్వు ఏడిస్తే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, రిక్వైర్డ్ మార్క్. గతాసూన్ అగతాసూన్ న అనుశోచంతి పండిత. ఎందుకు ఏడవడు? పుట్టుక కాదు, సావు కాదు కనుక అది తెలుసు కనుక వాడు ఏడవడు. పుట్టుక ఎందుకంటే వచ్చుట, చావు అంటే పోవుట. స్టేజ్ మీదకి వస్తాము, స్టేజ్ మీద నుంచి పోతాము. అక్కడ వేరే పనులు ఉంటాయి స్టేజ్ దిగిన తర్వాత. ఇక్కడ ఒక పని ఉంటే ఆ పని వదిలిపెట్టేసి వచ్చాము మనం. ఇక్కడ స్వామీజీ వాడు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడు తబలా వాయిస్తారు ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బోల్డ్ పనులు ఉన్నాయి ఆయనకి. హైదరాబాద్ అంటే పనులు ఉంటాయి మనకి వేరే లోకాల్లో ఎన్నో పనులు ఉంటే మధ్యలో కాసేపు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాం భూలోకానికి. హైదరాబాద్లో ఎన్నో పనులు ఉంటే ఆయనకు వదిలిపెట్టేసి, ఆయన పెద్ద ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి అని. కడతాల్లో కైలాస్పూర్లో ప్రోగ్రాం ఉందట, నేను వచ్చేస్తాను వచ్చారు. ప్రోగ్రాం కాగానే వెళ్ళిపోతారు. అలాగే మనం ఆ లోకానికి ఇక్కడికి వచ్చాము. ఈ లోకం ఎంత ఇంపార్టెంటో ఆ లోకం అంత ఇంపార్టెంట్. కడతాలు రావడం ఎంత ఇంపార్టెంటో హైదరాబాద్లో ఉండడం అంత ఇంపార్టెంట్. ప్రతి పని ఇంపార్టెంట్, ప్రతి లోకము ఇంపార్టెంటు. నువ్వు అనేక లోకాలు తిరుగుతుంటావు, అనేక పనులు చక్కబెట్టుకోవడానికి కోసం, అనేక పాఠాలు నేర్చుకోవడం కోసము వస్తూ పోతూ ఉంటావు నువ్వు. మరి చావు ఎక్కడిది, పుట్టుక ఎక్కడిది? అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అజో అంటే పుట్టనిది, న జాయతే పుట్టనిది, మ్రియతే చావంది, న జాయతే న మ్రియతే కదాచిన్ ఎప్పటికైనా కూడా అయం ఈ యొక్క ఆత్మ. చావుకి ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. ఒక్క క్షణం ఏడవచ్చు, 2 క్షణాలు మాత్రం ఏడవకూడదు. ఒక్క క్షణం గ్రాంటెడ్, అలౌడ్. టైం చూసుకుని ఏడవండి కాసేపు. ఏడ్చేసి, ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు కదా, అందరి కోసం కాసేపు ఏడవాలి. కనుక ఆ అమ్మాయికి నేను ఏం చేశాను, సగం చాక్లెట్ తీసుకెళ్ళాను, సగం చాక్లెట్ ఇచ్చాను. ఇంకో 5 నిమిషాలు మళ్ళీ చచ్చిపోతుందేమో, మిగతా చాక్లెట్ ఇద్దామని నేను రెడీగా పెట్టుకున్నాను. All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and depart. William Shakespeare గారు అన్నాడు. All the world is a stage. ఇదంతా ఒక గొప్ప నాటక రంగము. All the world is a stage. We are all mere actors. మనమంతా కేవలము పాత్రధారులము, కేవలము పాత్రధారులము. ఇక్కడ ఆయన ఒక పాత్ర వేస్తారు, తబలా వాయించే పాత్ర.
ఇంటికి వెళ్తే మొగుడి పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది, కొడుకు పాత్ర ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఒక తబలా వాయిద్యగాడి పాత్ర, ఇక్కడ ఒక సితార్ వాయిద్యగాడి పాత్ర. ఇక్కడ నా పాత్ర ఏంటి? ఏదో కాస్త భగవద్గీత చెప్పడము, ఏదో కాస్త సత్యం చెప్పడం, ఏదో కాస్త ఆనందంగా ఉండాలని చప్పట్లు కొట్టించడము. ఇది నా పాత్ర. మనమంతా పాత్రధారులము. ఇందులో రాజు పాత్ర గొప్ప, పేదవాడి బంటు పాత్ర గొప్ప? ఏ పాత్ర గొప్ప యాక్షన్లో? ఏ పాత్రను ఎంత గొప్పగా పోషిస్తావో అంత గొప్ప. అంతేకాని పాత్రలో ఏం గొప్పతనం లేదు, పోషించడంలో గొప్పతనం ఉంది. అబ్రహాం లింకన్ ఏమన్నారు చెప్పంటే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకన్నా మా తండ్రే గొప్పవాడు అన్నాడు. ఆయన తండ్రి ఏమో చెప్పులు కుట్టేవాడు, ఈయనేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ఏమంటాడు? నాకన్నా మా తండ్రే గొప్పవాడు అంటాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి ఆయన చెప్పులు కుట్టడంలో ఎంత పర్ఫెక్టో ఈయన ప్రెసిడెంట్ గిరిలో అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పడం అన్నమాట. నువ్వు చేసే పనిలో, నువ్వు వేసే పాత్రలో నువ్వు పర్ఫెక్షన్ చూపించాలి. నేను ఒక ఆత్మజ్ఞానిగా ఒక రోల్ వేస్తున్నాను, ఒక పార్ట్ వేస్తున్నాను. రాముడు ఆత్మజ్ఞాని అయినా కూడాను ఆత్మజ్ఞానిగా పార్ట్ వేయలేదు. పెళ్ళాం పోతే వియోగం అయితే ఏడుస్తూనే కూర్చున్నాడు, ఆ పాత్ర వేశాడు. అంతేగాని ఆయనకి ఆత్మజ్ఞానం లేదుక కాదు. సీత పోతే, సీత వియోగంలో దుఃఖం అనుభవించామంటే అది పాత్ర పోషించాడు, ఒక నాటకం అలా వేశాడు. అంతేగాని ఆయనకేం దుఃఖమే లేదు. రాముడికి ఆత్మజ్ఞానం లేదా? కానీ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో, ఆ డైలాగ్స్లో, ఆ సిచ్యువేషన్లో ఏం చేశాడు? ముందే అంత రాసుకుని, నాటకంలో డైలాగులు వల్లే వేసుకుని ఇక్కడికి వచ్చి మనం నాటకం వేస్తాము. మనమంతా పాత్రధారులము. నానాటి బ్రతుకు నాటకము. నానాటి 4 రోజుల ఈ బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళతో కనకుండా 3వ కన్నుతో కన్నదే కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. నాటకం వేయాలి. ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వేయాలి, పర్ఫెక్ట్గా వేయాలి. మనం ఏ రాగం వాయిస్తామో ఆ రాగంలో మనం పర్ఫెక్షన్గా ప్రయత్నించాలి. ఏ తాళం వాయిస్తామో ఆ తాళంలో పర్ఫెక్షన్ వాయించాలి. వంట చేస్తే వంటలో పర్ఫెక్షన్ సాధించాలి. ఆడగా పుడితే ఆడగా, మగగా పుడితే మగగా, రాజుగా పుడితే రాజుగా, ఏ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్షన్ ఉండాలి. అంతా నాటకమే. ఎవ్వడు గొప్ప కాదు ఇక్కడ. కృష్ణుడు గొప్ప, అర్జునుడు తక్కువ, పాండవులు గొప్ప, కౌరవులు తక్కువ, ఏమీ కాదు. రోల్స్. దుర్యోధనుడు అన్నాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ చేయాలని లేదు. అది నాకు రోల్ కాదు. నాకు అధర్మమే చేయాలనిపిస్తోంది, అదే నా రోల్. నాకు తెలుసు, కానీ నా రోల్ ఏమిటో అది నేను చేయాలి. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము పైలోకాలు, పైలోకం నుంచి ఇక్కడ చూడాలి. అది ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇదంతా చిన్న బ్యూటిఫుల్ నాటకం. దృష్టి కోణము మార్చవలే. ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకుని అటువైపు చూస్తాము. ఆధ్యాత్మికత అంటే ఆత్మ నేను అని అటు నుంచి ఈ శరీరంలోకి చూస్తాం. అంతే, అదే తేడా. ఇటు నుంచి అటు చూసే బదులు అటు నుంచి ఇటు చూడవలే. అప్పుడు సత్యం దృగ్గోచరమవును, తేట తెల్లమవును.
అప్పుడు మనం అందరం ప్రతిరోజు ప్రతి క్షణం చప్పలు కొడుతూనే ఉంటాము. అప్పుడు ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవితాము, అటు నుంచి ఇటు చూస్తే ఎప్పుడు చప్పలు కొడుతూనే ఉంటాము మనము. ఇటు నుంచి ఆ పైలోకం చూస్తే నరుడు, పైలోకం నుంచి కింది లోకం చూస్తే మనం నారాయణుడు. యు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వ్యూ. డోంట్ సీ ఫ్రమ్ ద బాడీ టు ద ఆత్మ, సీ ఫ్రమ్ ద ఆత్మ టు ద బాడీ. You are an Atma, sometimes you take the body. Sometimes you come to Kartal Kailaspuri. Other times you are everywhere else. Sometimes you are here. Sometimes you are here in Bhulokam. Sometimes you are in Annamaya Kosham. ఇంకొకసారి తెలుసుకుందాము, నాతో పాటు చెప్పండి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. 7 బాడీస్. మూలాధార చక్రము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. మనం ఎప్పుడు ఇక్కడ కుండలిని చక్రాలు ఇలా చూస్తాం ఫోటోలో, అవునా కదా? ఎస్, ఎలా చూస్తాం మనం? ఒకటి కింద, దానిపైన ఒకటి, అలా ఒకటి, అలా ఒకటి, పైన ఒకటి. దట్ ఈజ్ రాంగ్. మూలాధారం తక్కువ, సహస్రారం ఎక్కువ కాదు. సహస్రారము ఎక్కువ, మూలాధారం తక్కువ కాదు. అన్ని సరిసమానమైన ప్రతిపత్తి కలిగి ఉన్నవి. సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. నాతో పాటు చెప్పండి. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషభం. ఇక్కడ 7 స్వరాలే, అవి 7 లోకాలే, 7 బాడీసే, 7 చక్రాలే. 7 చక్రాలు, చక్రాతీత స్థితి ఒకటి. షడ్జమము అంటే మూలాధారము, రిషభము అంటే స్వాదిష్టానం. రిషభం అంటే అది ఆ ఎద్దు, స్వాదిష్టానం అంటే నేను అనే గర్వం కలిగి ఉంటున్న రిషభం. గాంధారం, మణిపూరక చక్రం గాంధారం. మణిపూరక చక్రంలో అందరూ చక్కగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. అనాహతంలో మ్యూజిక్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. అది మధ్యమం. కనుక అనాహతం అని సైలెన్స్, మధ్యమం. ఇటు కాదు, అటు కాదు, కింది లోకాలు కాదు, పై లోకాలు కాదు, మధ్యంలో ఉంది. కనుక మధ్యమం అన్నారు. అదే అనాహత చక్రం. చెప్పండి. షడ్జమము ఈజ్ ఈక్వల్ టు మూలాధారము, రిషభము ఈజ్ ఈక్వల్ టు స్వాదిష్టానము, మణిపూరకము ఈజ్ ఈక్వల్ టు గాంధారము, అనాహతం ఈజ్ ఈక్వల్ టు మధ్యమము. పంచమము విశుద్ధ చక్రం, దైవతము, ఆజ్ఞాచక్రం. ఇక్కడ దైవం గురించి తెలుస్తుంది, అంతకుముందు తెలియదు మనకి. దైవం గురించి తెలిపేదే దైవతం. ఇక సహస్రం అంటే అది నిషాదము, అంటే అంతా కూడాను చీకటి, లేకపోతే అంతా కూడా వెళ్తురు. ఇది దైవతం, ఇది 3వ కన్ను. కనుక గుర్తుంచుకొని, ఇవన్నీ కూడాను ఆషామాషిగా ఈ పేర్లేమీ రాలేదు. ప్రతిదీ 7 లోకాలు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 స్వరాలు: షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. 7 శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశము. ఫిజికల్ బాడీ, ఎథిరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రాకాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. 7 రంగులు, 7 వర్ణాలు, 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 శరీరాలు, 7 లోకాలు. ఏ లోకము? షడ్జమం గొప్పదా, రిషభం గొప్పదా? అయ్యా సంజయ్ కింగి,
ఈ రెండిట్లో ఏ స్వరం గొప్పది? రిషభం గొప్పదా, మధ్యమం గొప్పదా? మధ్యమం గొప్పదా, నిషాదం గొప్పదా? ఏ రోల్ గొప్పది? ఏ స్వరం గొప్పది? ఏ లోకం గొప్పది? ఏ శరీరం గొప్పది? ఎప్పుడు కూడాను కింద పైన ఇలా చూడకూడదు. ఎప్పుడు అన్నీ ఇలా లోకాలన్నీ ఇలా చూస్తాం మనం, ఇలా చూడకూడదు, ఇలా చూడాలి. చక్రాలన్నీ ఇలా చూస్తాము, ఫోటోలో వేస్తే పుస్తకాల్లో ఇలానే ఉంటుంది ఎప్పుడు. ఇలా అది రాంగ్, అది ఇలా ఉండాలి. ఇలా పెట్టేసరికి ఈ పెద్ద పై చక్రం గొప్పది, కింద చక్రం తక్కువ అనే భావన వస్తుంది మైండ్లోకి. దట్ ఈ రాంగ్ భావన. చక్రాలన్నీ ప్రతి స్థితులు, ప్రతి గుణాలు, ప్రతి లోకం, భూలోకం తక్కువ, సత్యలోకం గొప్ప కాదు. సత్యలోకం ఎంత గొప్ప, భూలోకం అంత గొప్ప. భూలోకం ఎంత గొప్ప, సత్యలోకం అంత గొప్ప. గుర్తుంచుకోండి. రిషభం ఎంత గొప్ప, దైవతం అంత గొప్ప. దైవతం ఎంత గొప్ప, రిషభం అంత గొప్ప. నెవర్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్, ఆల్వేస్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్. నిన్నో మొన్నో వచ్చాము, రేపో మాపో వెళ్తాం. ఈ మధ్యలో మనం ఏ పని చేయాలో ఆ నాటకం రంజుగా వేయవలే. కాస్త పాపం చేస్తాం, కాస్త పుణ్యం చేస్తాం. తెగదు పాపము, తీరదు పుణ్యం. అన్నమాచార్యుల వారు ఎంత గొప్పగా వ్రాసారో నానాటి బ్రతుకు. స్వామీజీ వారికి మనం గట్టిగా చప్పట్లు కొడదాము. నానాటి నాడి బ్రతుకు బ్రతుకు కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకం. నాటకము ఉండాలి, కైవల్యము ఉండాలి. కానక కన్నది, రెండు కళ్ళు మూసుకుని బయటి ప్రపంచం చూడకుండా మూడో కళ్ళతో చూసేదే కైవల్యము. కనుక మనమందరం కాసేపు ధ్యానం చేద్దాం, కైవల్యంలో ఉందాం. కళ్ళు తెరిస్తే నాటకంలో ఉండాలి, కళ్ళు మూసుకుంటే కైవల్యంలో ఉండాలి. కానక కన్నది కైవల్యము. రెండు కళ్ళతో చర్మచక్షులతో కనకుండా, మనోచక్షులతో కనకుండా, దివ్య చక్షులతో కన్నదే కైవల్యం.
స్థితిని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ ప్రాణిని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ స్వరాన్ని తక్కువగాని ఎక్కువగాని ఎంచవద్దు. ఏ లోకాన్ని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ శరీరాన్ని తక్కువగాని ఎక్కువగాని ఎంచవద్దు. అన్నీ సరిసమానమైన ప్రతిపత్తి, సరిసమానమైన అందచందాలు కలిగి ఉన్నవి. ఇది ఎరుకలో ఉంచుకున్నవాడే కైవల్యంలో ఉన్నవాడు. నా